గత వారం నుంచి ఎప్పుడైతే మన బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు ఈ స్కూల్కి విజిట్ చేసి వెళ్ళారో అప్పటి నుంచి కొన్ని పుకార్లు మీడియా త్రూ మనం తెలుసుకోవడం జరిగింది. కర్నూలులో ప్రతి ఒక్కరూ దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే ఉమర్ అరబిక్ స్కూల్ యాజమాన్యం ఏదైతే అంజుమన్ కమిటీ వాళ్ళు ఉన్నారో గత 60-70 సంవత్సరాల నుంచి పేద విద్యార్థుల చదువు కోసం ఈ స్కూల్ని స్థాపించారు అప్పట్లో పెద్దవాళ్ళు. అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు దాకా 60-70 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ చదివారు. మంచి మంచి పొజిషన్లో వెళ్ళారు. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, కొంతమంది కలెక్టర్స్ అయ్యారు. చాలా మంది పిల్లలకు ఇది ఉపయోగపడిన స్కూలు. ఇలాంటి స్కూల్ని అంటే ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసి ఏదో ఈ స్కూల్ని ఏదో ఒక కార్పొరేట్ స్కూల్కి అమ్మేస్తున్నారు అని ఒక అపోహ బయట మార్కెట్లో ఉంది. కాబట్టి ఇది అపోహ నిజమా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. ఎందుకంటే ముస్లిం మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నది ప్రతిసారి స్టూడెంట్ సమస్య, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా వాళ్ళ సమస్య మీద పోరాటం జరిగింది. ఇంతకుముందు కూడా నీట్ ఉర్దూ మీడియంలో పెట్టాలని పోరాటం చేశాము. అది కూడా కంప్లీట్ అయ్యి నీట్ ఉర్దూ మీడియంలో ఈరోజు ఉర్దూ మీడియం పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. ఈరోజు ఉమర్ అరబిక్ స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి అంజుమన్ కమిటీని మేము ఒకటే అడగదలుచుకున్నాం సార్, ఏమంటే మీరు దీనికి ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా? మీరు ఈ ఉమర్ అరబిక్ స్కూల్ని వాళ్ళకి అప్పచెప్పాలని పాజిటివ్లో ఉన్నారా, లేదు మేము అప్పచెప్పమని చెప్తారా? అది క్లియర్గా చెప్తే, ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. మీరు సమాధానం ఇవ్వకపోతే ఇంకా పెరుగుతుంది, మొత్తం కర్నూలు వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి అంజుమన్ కమిటీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఎవరైతే అంజుమన్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఏదైతే వాళ్ళు చెప్పిన ప్రపోజల్ ఉందో మీరు దానికి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, ఇది మాకు స్పష్టం చేయాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు ముస్లిం మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఓల్డ్ స్టూడెంట్స్ కలిపి ఒక మెమోరాండం కూడా యాజమాన్యానికి ఇస్తున్నాం. 3 రోజుల్లో మీరు మాకు రిప్లై ఇవ్వదలసిందిగా మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు ఇవ్వకపోతే మళ్ళీ మేము ప్రొటెస్ట్ ఇట్లానే కంటిన్యూ చేస్తాం. మీరు ఎప్పుడు దాకా అయితే మీరు ఆన్సర్ ఇవ్వరు అప్పుడు దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఇది 1 నెలనా 2 నెలల 3 నెలల కాదు, సంవత్సరం అయినా వెనకాడేది ఏముండదు. పేదోళ్ళ కోసం కట్టిన స్కూల్ పేదోళ్ళకు ఉపయోగపడాలా, ఎవరో కార్పొరేట్ సెక్టర్ వాళ్ళకి ఎట్లా అప్పచెప్తారన్నది ప్రతి ఒక్కరిలో భయం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సలీం అలీ ఖాన్. మీ మెయిన్ డిమాండ్ ఏంటి? అసలు కార్పొరేట్ స్కూల్కి అప్పచెప్తానంటే తదుపరి మీ ఒకవేళ కార్పొరేట్ సెక్టార్ కి స్కూల్ అప్పచెప్తామంటే మా ఏదైతే ఆందోళన ఉందో ఇప్పుడు దాకా ఒక ఏరియా ఒక భాగంకి అయిన ఈ ఆందోళన మొత్తం కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ మొత్తం వ్యాపిస్తుంది. ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది. అంజుమన్ కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఇలాంటి పనులు చేస్తే. అలా కాకుండా మేనేజ్మెంట్ వాళ్ళకు సపోర్ట్గా లేదు, మేమే రన్ చేస్తాము, ఎవరికి ఇవ్వడం లేదు అనుకుంటే ఆల్రెడీ నారా లోకేష్ గారికి ఈ విషయం మేము ఆల్రెడీ తెలియజేశాము. దీనికి ఎడెడ్ హోదా ఇచ్చి ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలా, దీంట్లో స్ట్రెంత్ పెరగాల, దీంట్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలా. మనకు ఎడెడ్ హోదా వస్తే మిడ్ డే మీల్స్ వస్తుంది, యూనిఫామ్ వస్తుంది, పిల్లలకు బుక్స్ వస్తాయి ఫ్రీగా. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్లకు అగనెస్ట్ గా మేము ఇయ్యము అంటే మా బాధ్యతగా మేము పోరాటం మరింత పెంచి దీనికి ఎడెడ్ హోదా వచ్చే విధంగా, పిల్లలకు న్యాయం జరిగే విధంగా సపోర్ట్ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అలా కాకుండా మేనేజ్మెంట్ ఆ కార్పొరేట్ స్కూల్ కి సపోర్ట్ గా ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, మళ్ళీ మీరు తట్టుకోలేరు. అలాంటి ఆందోళనను ఉధృతం చేస్తాం. మొత్తం కర్నూలు జిల్లాను తెచ్చి ఉమర్ అరబిక్ స్కూల్లో కూర్చోబెడతాం. నా పేరు సలీం అలీ ఖాన్, ముస్లిం మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.